కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని రైతు బజార్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు చెప్పారు. కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో రైతు బజార్ వర్తక సంఘం ప్రతినిధులు, వ్యాపారులు, మార్కెటింగ్ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రైతు బజార్ ప్రాంగణంలో డ్రైనేజీలపై ఏర్పాటు చేసిన స్లాబ్లను స్వచ్ఛందంగా తొలగించాలని సూచించారు. అక్కడ డ్రైన్లను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే రైతు బజార్లో నిత్యం ఉత్పత్తి అయ్యే చెత్తను తరలించేందుకు ఎవరికి వారే డస్ట్బిన్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆ వ్యర్థాలను నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన పెద్ద బిన్లో వేసేలా సహకరిస్తే అక్కడి నుంచి తరలించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే కూరగాయల వ్యర్థాలను ఎస్పీసీఏకు తరలించేలా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతు బజార్ వర్తకులు సహకరించి కొనుగోలుదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సేవలు అందించాలని నగరపాలక సంస్థ తరపున తమ వంతు సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. సమావేశంలో ఎస్సీ సత్యకుమార్, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీ చరణ్, శానిటరీ సూపర్వైజర్ రాంబాబు, ఏఈ రమేష్, మార్కెటింగ్ అధికారులు, రైతు బజార్ మార్కెటింగ్ అధికారులు, ఎస్టేట్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. చాలా అన్హైజీనిక్ గా ఉంది, పారిశుధ్యం సరిగా లేదు, మెయింటైన్ సరిగా లేదు. అదేవిధంగా మాకు వచ్చినటువంటి ఎవరైతే కొనుగోలుదారులు కొనడానికి ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు అన్హైజీనిక్ కండిషన్స్ వల్ల అని చెప్పేసి. అయితే నేను వచ్చి చూసిన తర్వాత సరే మరి వాళ్ళన్నంత ఇబ్బందికరంగా కాకపోయినా కొంతవరకు మన వాళ్ళు బాగానే చేస్తున్నారు. రైతులు కూడా, షాప్ కీపర్స్ కూడా ఎక్కడికక్కడ వంట చేస్తున్నారు. బట్ కొన్ని దగ్గర ఇంకా అవసరం. ఎక్కడ అవసరం అంటే మేము వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ చెత్తను తీసుకొచ్చి ఒక పక్కన పడేసి ఉంచేస్తున్నారు. నేను తెలిసి అప్పుడు బిల్లు వేయటం మొదలెట్టారు. సో మనం వాళ్ళందరికీ చెప్పాల్సిందంటే దీని సొల్యూషన్ ఎవరికి వాళ్ళు ఒక డబ్బా లెక్క పెట్టుకోవాలి. మన డ్రమ్స్ ఉంటాయి కదా, ఆ డ్రమ్స్ మన డ్రమ్స్ ఉంటాయి కదా, ఆయిల్ డ్రమ్స్ ఉంటాయి కదా, బయట ఆయిల్ డ్రమ్ లాంటి పెట్టుకుని దాని మీద మూత పెట్టుకుని ఆ చెత్త అంతా సాయంత్రం అయ్యేటప్పటికి లేదా ఎప్పుడు వాళ్ళు తీసుకెళ్తారు చూసుకుని ఆ టైం తీసుకొని మీరు పెద్ద బెంచ్లో వేసుకోండి. అది జరగట్లేదు. కొంతమంది చేస్తారు, కొంతమంది చేయట్లేదు. అందరూ చేయట్లేదు నా ఉద్దేశం కాదు. కొంతమంది చేస్తారు, కొంతమంది చేయట్లేదు. ప్రతి ఒక్కరికి కూడా మీరు అసోసియేషన్ తరఫు నుంచి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి.